అరవింద్ గారు అనుకుంటే ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, ఫస్ట్ సెకండ్ హాఫ్ నెరేట్ చేస్తే నాకేదో చాలా డాక్యుమెంటరీ లా ఉంది, అది కొంచెం మార్చండి అని చెప్పి. నాకు తెలిసి ఆయన చెప్పిన తర్వాతే ఈ సినిమాలో ఈ జంక్ అంతా వచ్చి ఆడైనట్టుంది. ఆ కమర్షియలైజ్ చేద్దాం అనుకున్న ఆస్పెక్ట్ లోనే మూవీ ఫెయిల్ అయింది. ఎక్కడైతే ఓకే ఇక్కడ మనం ఇప్పుడు ఒక ఫైట్ యాడ్ చేయాలి, ఇక్కడ మనం ఇప్పుడు ఒక ఇండియన్ ఫ్లాగ్ హోయిస్ట్ చేపియాలి, అక్కడ ఆ సీన్ ని తీసే విధానం ఉంటది కదా, ఆ తీసే విధానంలో ఐ థింక్ దే ఫెయిల్డ్. వెల్కమ్ టు సినిమా సమోసా. చందు మొండేటి నాగ చైతన్యతో 3 సినిమాలు తీయడం జరిగింది. ప్రేమం మనకి మలయాళం మూవీలు అంటే చాలా ఇష్టం కదా, ఏదో పెట్టి తీసేశారు, హిట్ కొట్టేశారు. సవ్యసాచి విలన్ కింద మంచి పెద్ద స్టార్స్ ని తీసుకొచ్చి ఒక ట్రెండ్ క్రియేట్ చేద్దాము, ఆ ట్రెండ్ లో వెళ్ళిపోదాం అన్న టైంలో వచ్చిన మూవీ, కానీ సరిగ్గా ఆడలా. తండేల్ ఏదో గుజరాత్ పదం పెట్టేసి దీంతో ఆయన హిట్ కొడతారా చూసేద్దాం, తెలుసుకుందాం మన సమోసా బాయ్స్ తో. సో బాయ్స్ సినిమా చూసారు, మన ఆడియన్స్ కూడా చూడాలా లేదా స్కిప్ చేయాలా సవ్యసాచి లాగా? ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఓటీటీలో వచ్చాక వెయిట్ చేయండి. అండ్ సినిమా గురించి చెప్పాలంటే టు బి ఆనెస్ట్ నేను ఒక కొంచెం గుడ్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాను. గీతా ఆర్ట్స్ నుంచి వస్తుంది, ప్లస్ మన చందు ముందేటి ఆల్మోస్ట్ 1.5-2 years తీసుకున్నారు, 100 కోట్ల బడ్జెట్ అని చెప్పారు, చాలా చెప్పారు. ఒక మంచి ఇంకా అసలు పవర్ ప్యాక్ లవ్ స్టోరీ, అసలు చింపేస్తుంది పొడిచేస్తుంది అనుకుని వెళ్ళాను. ఫస్ట్ హాఫ్ నిద్రపెట్టారు, సెకండ్ హాఫ్ అంతా కొంచెం లేరా 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 అని చెప్పి మధ్యలో జర్కిలిస్తూ లేపుకుంటూ వచ్చారు. సో ఐ వుడ్ సే కంప్లీట్లీ అవార్డ్ దిస్ మూవీ. ఓటీటీలో వచ్చినప్పుడు చూడండి, ఐ వాంట్, బట్ అట్ ద సేమ్ టైం మీరు నాగ చైతన్య ఫ్యాన్స్ కానీ, సాయి పల్లవి గారి ఫ్యాన్స్ కానీ, ఆర్ చందు ముందేటి ఫ్యాన్స్ కానీ ఉంటే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. బట్ మీకు ఒక మంచి రేసీ సినిమా కావాలంటే మాత్రం ఇది కాదు. మీకు ఇది వెరీ స్లోగా ఉంటది, ఆ మూవీ సమ్ టైమ్స్ ఎటు వెళ్తుందో కూడా అర్థం కాకుండా ఉంటది. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. నేనైతే డిఫరెంట్ ఒపీనియన్ చెప్తాను. ఇట్స్ అ గుడ్ లవ్ స్టోరీ. టైటిల్ చూసి మీరు ఏమన్నా యాక్షన్ ప్యాక్డ్ ఎక్స్పీరియన్స్ చేస్తే, సిన్స్ ఇట్స్ అ మూవీ బేస్డ్ ఆన్ రియాలిటీ, ఇట్స్ మోర్ క్లోజ్ టు నార్మల్. కొన్ని మాస్ సీక్వెన్సెస్ ఉన్నా కానీ దే ఆర్ నాట్ ఓవర్ హైప్. సో మూవీ అప్పుడు మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ప్రైమర్లీ లవ్ స్టోరీ. ఒక పర్సన్ ఎట్లా మిస్ అవుతారు, ఒకరిని లవ్ చేసినప్పుడు ఒక 2 years వేరే వాళ్ళని దూరంగా ఉంటే అసలు ఒక ఫిషర్మన్ లైఫ్ ఎలా ఉంటుంది, ఒక ఫ్యూ మంత్స్ బయటికి వెళ్ళి రావడం, వాళ్ళ కౌంటర్ పార్ట్స్ ఫ్యామిలీ ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇదంతా చాలా బ్యూటిఫుల్ గా డెపిక్ట్ చేస్తారు అట్లీస్ట్ హాఫ్ మూవీలో. సో దానికోసమైనా వెళ్ళి చూసి రావచ్చు మూవీ బేస్డ్ ఆన్ రియాలిటీ, బట్ మూవీలో రియాలిటీ తప్ప అన్ని ఉంటాయి బేసిక్. అలా అన్ను అంటే ద ఫస్ట్ హాఫ్ అట్లీస్ట్ మనం ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా నీట్ గా లవ్ స్టోరీని బాగా చూపిస్తారు. మేబీ ఇన్ ద సెకండ్ హాఫ్ మనకి చాలా గ్రిప్పింగ్ అనిపించింది. ఐ థింక్ బాగా నిద్ర పెట్టడానికి చాలా బాగుంది, చాలా గ్రిప్పింగ్ ఉంది నాకు యాక్చువల్లీ. అసలు మూవీలో కూడా అంత గ్రిప్ ఉందో లేదు. అంటే సెకండ్ హాఫ్ చూసినప్పుడు నీకు అనిపించవచ్చు ఆ పాకిస్తాన్ ఎపిసోడ్ వచ్చేసరికి కొంచెం డిస్కనెక్ట్ వచ్చింది, ఫీల్ అవుతారు. మేబీ డైరెక్టర్ కి ఏం అర్థం కాలేదమ్మా అసలు పాకిస్తాన్ లో ఏమైంది, ఆ జైల్లో ఏం చేశారు అని. కాదు, ఇవన్నీ పక్కన పెడితే చందు ముందేటి ముందు సినిమాస్ కానీ, మధ్యలో వచ్చిన కార్తికేయ 1-2 కానీ బాగానే ఆడే, వెరీ ప్రూవెన్ డైరెక్టర్. ఒక చిన్న లవ్ స్టోరీ పాయింట్ తీసుకొని ఎందుకు టూ మెనీ ఎపిసోడ్స్ ఇంజెక్ట్ చేద్దామని వెళ్ళారు. అది గుడ్ లవ్ స్టోరీ, ఇట్స్ ఎ వెయిటింగ్ గేమ్, సాలిడ్ స్టోరీ దాన్ని చెప్తే చాలా ఇంపాక్ట్ఫుల్ గా చెప్పొచ్చు. అదంతా వదిలేసి ఇక్కడ ఒక ఎపిసోడ్ పెట్టు, అక్కడ ఒక ఎపిసోడ్ పెట్టు, ఇంకేదో ఎపిసోడ్ పెట్టు, 2.5 hours రాలేదా, 2 hours వచ్చిందా, ఇంకో 30 minutes ఏదో పెట్టాలి. ఈ యంగ్ డైరెక్టర్స్ కూడా ఇలా ఆలోచిస్తుంటే ఐ ఫీల్ యాక్చువల్లీ ఐఎమ్ టూ మచ్ డిసప్పాయింటెడ్ బై చందు ముందేటి అండ్ రైటింగ్ కానీ ద వే హీ చూస్ సర్టెన్ థింగ్స్. అంటే ఇప్పుడు తన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్ వరకు అయితే, ఒక పర్సన్ ఇలా ఒక ఫిషర్మెన్ లైఫ్ లో ఉన్నప్పుడు ఆ శ్రీకాకుళం ఆ లోకల్ పీపుల్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళ ఎమోషనల్ బాండింగ్ ఎలా ఉంటది అది చూపిద్దాం, వాళ్ళకి వాళ్ళ రీజన్ తో కనెక్ట్ ఎలా ఉంటది, హౌ దే డిపిక్ట్ అది చూపిద్దాం అనుకున్నాడు అనిపించింది. కానీ ఆ సినిమా రియల్ స్టోరీ కాబట్టి హీ హాస్ టు ఆల్సో షో ఆ పాకిస్తాన్ లో ఏమైంది, ఎలా జరిగింది ఇదంతా. సో తనకేంటంటే టూ మెనీ థింగ్స్ ఒక దానిలో పెట్టడానికి వచ్చేసరికి ఇట్ వాస్ నాట్ అటాచ్డ్ కరెక్ట్లీ అనిపించింది. అంటే ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కరెక్ట్ గా చూపించలేకపోయాడు. సాయి పల్లవి ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అయినా గానీ తను చూపించే కొన్ని దానిలో ఐ అండర్స్టాండ్ నీ ఫీలింగ్ నాకు అర్థమైంది, అదంతా అంత పవర్ఫుల్ గా చూపించలేదు, డిస్కనెక్ట్స్ చాలా ఉన్నాయి. ఒక్కో థింగ్ పవర్ఫుల్ గా చూపించలేదని కాదు, నా క్వశ్చన్ కూడా సేమ్ నువ్వు అడిగిన క్వశ్చన్, ఎందుకు చూపించారు అదంతా, వై డూ ఐ కేర్. నేను సినిమాకి ఎందుకు వెళ్ళాను, ఒక లవ్ స్టోరీ చూద్దామని వెళ్ళాను, నన్ను అలానే పిలిచారు థియేటర్కి రమ్మని, నాకు ట్రైలర్ చూపించి ఒక లవ్ స్టోరీ ఉంది, దిస్ గాయ్ గెట్ ట్రాప్ ఇన్ పాకిస్తాన్ లో ట్రాప్ అయిపోతాడు, వచ్చి చూడండి అని పిలిచారు. నేను వెళ్ళాను దానికే వెళ్తే, అండ్ నాకు మధ్యలో కొన్ని చోట్ల ఒక దాన్ని ఏమనాలంటే, ఒక చందు ముందేటి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను కదా, ఆ వే ఈ మూవీని కమర్షియలైజ్ చేద్దాం అనే ఒక ప్రాసెస్ లో హీరో ఇంట్రడక్షన్ గానీ ఫస్ట్ 20 minutes ఆఫ్ ద మూవీ ఇట్స్ కంప్లీట్లీ గాన్. అది ఎక్కడికి వెళ్ళిందో సినిమాకి అర్థం కాల. ఆ ఫస్ట్ ఫైట్ ఈవెన్ నాగ చైతన్య చాలా అన్కంఫర్టబుల్ గా ఉన్నారు. యూ కెన్ క్లియర్లీ సీ మంచి సీన్స్, ఎమోషనల్ సీన్స్ రాసినంత సేపు నాగ చైతన్య ఇస్ వెరీ గుడ్, అసలు బ్రిలియంట్ గా పర్ఫార్మ్ చేశారు, ప్రాబ్లీ హిస్ కెరియర్ బెస్ట్ అని చెప్తాను. బట్ ఇలాంటి కమర్షియల్ సీన్స్ పెట్టినప్పుడల్లా హీస్ జస్ట్ టూ అన్కంఫర్టబుల్. అది యాక్టర్ కే తెలుస్తుంది దట్ ఇట్స్ నాట్ ఇన్ టు ద క్యారెక్టర్. అండ్ అక్కడి నుంచి దాన్ని పట్టుకొని ఆ కమర్షియల్ ని లాగి ఓ
ఇది రియల్ స్టోరీయే కానీ రియాలిటీ చాలా దూరంగా ఉంటుంది అన్న టైప్లో చూపించడం నాకు కమింగ్ ఫ్రమ్ ద బడ్డింగ్ డైరెక్టర్స్, ఇదేదో ఒక వెటరన్ డైరెక్టర్ అనుకుంటే అనుకోవచ్చు, ఓకే వాళ్ళ ఫిలిం స్టైల్ లైక్ దట్స్ దేర్ వే ఆఫ్ మేకింగ్ అని చెప్పి. కమింగ్ ఫ్రమ్ యంగ్ డైరెక్టర్ లైక్ చందు మొండేటి నాకు చాలా డిసప్పాయింటింగ్ థింగ్. నాకైతే ఐ ఫెల్ట్ లవ్ స్టోరీ వాజ్ గుడ్ ఇన్ ద మూవీ. దే ఆర్ స్టిల్ డ్రాబ్యాక్స్ ఆన్ అదర్ ఎపిసోడ్స్, బట్ ఐ ఫెల్ట్ ఫస్ట్ హాఫ్ హీ రియలీ బిల్ట్ ఇట్ రియలీ వెల్ అండ్ బాగా తీసుకెళ్ళాడు. అట్లీస్ట్ ఆ ఇంటర్వెల్ దాకా, ఆ దొరికేదాకా అదంతా చాలా నీట్గా అక్కడి దాకా చాలా గ్రిప్పింగ్గా తీసుకెళ్ళాడు. చందు మొండేటి మనకు తెలుసు, మిగతా మూవీస్లో కూడా చూసాం. సంథింగ్ హీ కమ్స్ అప్ విత్ అ డిఫరెంట్ స్టోరీ ఈచ్ టైం. సూర్య వర్సెస్ సూర్య ఉంది, తన డైరెక్టరే కానీ ఇట్స్ ఎ న్యూ స్టోరీ. సవ్యసాచి కూడా అంతే, కాన్సెప్ట్ ఒక లెఫ్ట్ హ్యాండ్ ఒక పర్సన్లో ఇద్దరుంటే ఎలా అని, ఇది కూడా అలానే సంథింగ్ డిఫరెంట్ హీ బ్రాట్ ఇన్ విత్ హిమ్. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతాను, నువ్వు చాలా లవ్ స్టోరీ చూసావు, లైక్ కమింగ్ ఫ్రమ్ గీతాంజలి ఆర్ రోజా, సచ్ కైండ్ ఆఫ్ బ్రిలియంట్ లవ్ స్టోరీస్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ఈవెన్ మణిరత్నం గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కలిపేస్తున్నాను అనుకోకండి ప్లీజ్. అంత మేక్ చేసిన మన ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాస్ మనం నిజంగా ఎంకరేజ్ చేయాలా? ఒక 2.5 hours లేదు, ఐ కెన్ మేక్ యూ గైస్ సిట్ అనే ధైర్యం లేదా డైరెక్టర్స్కి? వేర్ ఇస్ దట్ క్రాఫ్ట్ గోయింగ్? ఐ రియలీ డోంట్ నో యశ్వంత్. అంటే నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది యాక్చువల్లీ. అండ్ అదంతా పక్కన పెడితే, ఓకే యూ టుక్ ఏ రియల్ స్టోరీ, అండర్స్టాండ్, యూ నీడ్ టు కమర్షియలైజ్ ఇట్, యూ కెన్ కమర్షియలైజ్ ఇట్, బట్ దట్ కమర్షియలైజేషన్ షుడ్, అది ఎలా ఉండాలంటే అది మూవీలో ఇట్ షుడ్ సింక్ ఇన్. నువ్వు అలా కాదని చెప్పి నేను ఒక హీరో ఇంట్రడక్షన్ ఫైట్ పెడతాను, ఆ ఇంట్రడక్షన్ ఫైట్లో హీరో అంతా జిమ్నాస్టిక్లు చేస్తాడు, కర్ర తిప్పేస్తాడు, అడి తిప్పేస్తాడు, ఫోన్ ఇలా పట్టుకొని మాట్లాడతాడు అని చెప్పి నెక్స్ట్ సీన్ కట్ చేస్తే హే ఇట్స్ ఎ బ్రిలియంట్ లవ్ స్టోరీ మ్యాన్, కమన్ ఇది కూడా చూడండి. మళ్ళీ కట్ చేస్తే హే ఇండియా పాకిస్తాన్, అక్కడ ఏదో జరుగుతుంది, మళ్ళీ కట్ చేస్తే క్లైమాక్స్ వచ్చింది, ఏడవండి మీరు ఇప్పుడు. సో ఓవరాల్ గా ఇది అసలు రొమాంటిక్ మూవీయా లేదా పేట్రియాటిక్ మూవీయా లేదా ఏంటి? ఏది కాదు అది, అలా కాదు ఎనీవేర్. నో అటర్లీ డిసప్పాయింటింగ్. చాలా చెప్తున్నా అంటే లవ్ స్టోరీ ఒక సోల్ ఉంది, నిజంగా సోల్ ఉంది, ఐ అగ్రీ విత్ వన్ పాయింట్, మూవీలో సోల్ ఉంది. ఆ సోల్ అనే దాన్ని ఎలా చేశారంటే, ఇప్పుడు ఒక మంచి సీన్ వస్తుంది అనమాట, హే ఇప్పుడు మూవీ కనెక్ట్ అవుతున్నా అని ఇలా కూర్చుంటాం, నెక్స్ట్ సీన్ వచ్చి రే ఏంట్రా ఇది, మళ్ళీ నెక్స్ట్ సీన్ వచ్చి రే ఎక్కడికి పోతున్నా సినిమా, మళ్ళీ ఒక ఇంపార్టెంట్ సీన్, కమాన్ ఫోకస్ గైస్. అంటే ఎలా ఉంటుందంటే చాక్లెట్ ఇచ్చి లాక్ కొడతారు చూడాలి నాకే సినిమా అంతా. ఓకే, అది పక్కన పెడితే మ్యూజిక్ వద్దాము. ఓకే, డిఎస్పీస్ కమింగ్ ఆఫ్ ఆఫ్ పుష్ప 2, ఎలా ఉంది మ్యూజిక్? ఓ ఫ్యాంటాస్టిక్ మ్యాన్, ఐ థింక్ డిఎస్పి గ్రేట్ కమ్బ్యాక్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఒక సీన్ ఉంటుంది, ఐ థింక్ మూవీ మొత్తంలో నాకు ఒక్క సీనే ఐ థింక్ లైక్ పర్ఫెక్ట్గా ల్యాండ్ అయింది అనిపించింది. ఒక ప్రీ క్లైమాక్స్ అరౌండ్ ఒక హీరోకి ఒక విషయం తెలుస్తుంది అండ్ దెన్ హీ నీడ్స్ టు బి లిటిల్ ఎమోషనల్ అనమాట. ఆ ఎమోషనల్ సీన్లో డిఎస్పి వింటేజ్ స్టఫ్ ఉంటుంది, ఏంటంటే ఒక మెలోడియస్ సాంగ్ తీసుకొని దాని సాడ్ బీజియంలా కన్వర్ట్ చేస్తారు. అదే ప్లేస్లో ఇక్కడ నాగ చైతన్య ఎమోషనల్ యాక్టింగ్ చేస్తుంటే భుజితల్లి సాంగ్ సాడ్ బీజియంలో ఒక 25-30 seconds సాలిడ్ పడుతుంది. ఐ థింక్ మూవీ మొత్తంలో నాకు అదే ఆ 30 seconds ఇస్ ద బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. అండ్ నాగ చైతన్య ఆ 30 seconds హిస్ కెరియర్ బెస్ట్, హీ డెలివర్డ్ ఇట్. ఫస్ట్ 25 minutes ఆఫ్ ద మూవీ 2 songs అయిపోతాయి. ఆ 2వ సాంగ్ శివుడు సాంగ్ వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు డాన్స్ చేస్తారో తెలియదు. నెక్స్ట్ ఇట్స్ నైస్ సాంగ్. కానీ అంటే చాలా రోజుల తర్వాత వచ్చారు అంటే తను మొక్కు పెట్టుకుంది కదా హీరో కోసం, హీరో బాగుండాలి, 9 months మొక్కుకుంటారు ఇద్దరు, ఏం జరగకూడదు అని. సో అది అయిపోయింది, వచ్చారు, ఒక జాతరలా జరుగుతుంది. సో దే హ్యావ్ దట్ కనెక్ట్. వాళ్ళకి తెలుసు కదా, ఆ మధ్యలో హీరోయిన్ వాళ్ళ అత్త అడుగుతారు కదా, ఎందుకు ఇలా ఉంటావు ఏంటి మీ మధ్యలో అంటే చెప్తుంది కదా, ఓ డైలాగ్ చెప్తుంది ఇలా, మాకు చిన్నప్పటి నుంచి బెంగ ఎక్కువ ఉంటుంది, నేనేమో చిన్నప్పుడు చదువుకోవడానికి వెళ్ళిపోయాను 6 months, తనకు ఒకసారి కనిపించేదాన్ని, ఇప్పుడు తనేమో 9 months ఫిషింగ్కి వెళ్ళిపోయి నాకు 3 months ఉంటున్నాడు. సో మాకు మా సిచ్యువేషన్స్ ఇలానే ఉంటాయి, ఇలా వెళ్ళి మొక్కుకోవడాలు, ఇట్లా వెళ్ళి ఫ్లాగ్ కట్టడాలు, అది మా వే ఆఫ్ షోయింగ్ లవ్ అని తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అలా ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి ఐ వాస్ సాటిస్ఫైడ్ విత్ దట్ సాంగ్. అంటే ఆ సాంగ్ సిచ్యువేషన్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ మోర్ జస్టిఫైడ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, మొక్కు పెట్టుకొని నాగ చైతన్యకి సాయి పల్లవికి నాగ చైతన్య డాన్స్ చూపిద్దామని సాయి పల్లవి గారు ఎలాగో మంచి డాన్సర్ కాబట్టి పెడదామని తప్ప నాకు థర్డ్ కనపడలేదు. అండ్ మూవీకి అయితే సింక్ కూడా కాలేదు. అండ్ కమింగ్ టు సెకండ్ పార్ట్ ఆజాదీ సాంగ్, అసలు ఏంటి పాసు అంటే పాకిస్తాన్ జైల్లో కూర్చొని ఆ సాంగ్లు ఏంటి అసలు నాకు అర్థం కావట్లా. వాడు పాకిస్తాన్ జైల్లో ఉన్నారా, లేకపోతే వాళ్ళొక రెస్టారెంట్కి వెళ్ళారా, ట్రిప్కి వెళ్ళారా, టూర్కి వెళ్ళారా, అక్కడ ఒక టెర్రరిస్ట్ ఉంటాడు వాడితో కోట్లాడతారు వీళ్ళు కూర్చొని పాకిస్తాన్ జైల్లో. ఐ థింక్ నేను ఆడియో ఫంక్షన్ చూస్తే నాకు యాక్చువల్లీ ఇది నిజంగా జరిగిన వాళ్ళ ఇంటర్వ్యూస్ అని చూశాను అనమాట. వాళ్ళు చెప్తారు అంటే అసలు ఎందుకు జరిగింది, మేము ఎలా స్ట్రగుల్ అయ్యాం, అదంతా అయిపోయి అదంతా పక్కకి వెళ్ళిపోయి దాన్ని ఒక కమర్షియలైజ్ చేసేసి ఎమోషన్ ల్యాండ్ అవ్వకుండా
ఏమీ ల్యాండ్ అవ్వకుండా ఒక కైండ్ ఆఫ్ నాకైతే ఇరిటేషన్ తెప్పించేసారు థియేటర్లో, టు బి ఆనెస్ట్ విత్ యూ. కస్టడీ మూవీ తర్వాత ఈ మూవీ వచ్చింది నాగ చైతన్యకి. అప్రాక్సిమేట్గా 1.5 years స్పెండ్ చేశారు. అండ్ తేజ చెప్పినట్టు 100 crores బడ్జెట్ పెట్టారు. అదంతా కనిపించింది ఆ మూవీలో. దట్ టైమ్, దట్ ఎఫర్ట్స్, దట్ మనీ ఇన్ ద మూవీ నాట్ అట్ వాజ్ ఆల్. ఇట్ సీన్. కంప్లీట్లీ జీరో. Not at all. Even half of that, I really did not see it in the movie. As simple as that. 100 crores budget అంటే not even close. మేబీ వాళ్ళు బడ్జెట్ లీక్ అయి ఉండొచ్చు, కంట్రోల్ దాటిపోయి ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ పెరిగి ఉండొచ్చు, దానివల్ల జరిగి ఉండొచ్చు. అండ్ కొన్ని రియల్ లొకేషన్లో షూటింగ్ చేశారని చెప్పారు. కొన్ని ఇంటర్వెల్ సీన్స్ ఉంటాయి అనమాట, అసలు అది విఎఫ్ఎక్స్ అని తెలుస్తూ ఉంటుంది. 100 crores నాట్ ఈవెన్ ఎనీవేర్ క్లోజ్ టు దట్. ఇంకొక థింగ్ నాకు వెరీ పెయిన్ఫుల్గా అనిపించేది ఏంటంటే, మీరు సినిమా అంతా చూస్తే సినిమాకి కావాల్సిన మేజర్ బడ్జెట్ అంతా కూడా అన్నెసరీ సీన్స్లోనే ఉంటుంది. ఆ పాకిస్తాన్ జైల్ సెటప్, అక్కడ వాళ్ళు క్రియేట్ చేసిన స్టఫ్, తర్వాత ఇంటర్వెల్లో ఏదో ఒక కైండ్ ఆఫ్ టైటానిక్, మన రాధేశ్యామ్ లాగా ఏదో క్రియేట్ చేయాలని చూస్తారు. ఏదైతే మూవీకి డిస్కనెక్టెడ్గా ఉంటాయో అవన్నిటికీ ఎక్కువ బడ్జెట్ పెట్టినట్టు కనిపిస్తుంది, విచ్ మేక్స్ మీ వండర్ అనమాట. అంటే అసలు నిజంగానే నాకు కమింగ్ ఫ్రమ్ గీత ఆర్ట్స్ అండ్ ఆల్, అల్లు అరవింద్ గారు క్వశ్చన్ చేయలేదా ఇవన్నీ, లేకపోతే చంద్రమోహన్ రెడ్డి గారు థాట్ ఓకే నా దగ్గర ఒక చిన్న స్టోరీ ఉంది, దీని ఏదో స్పాన్ పెంచేయాలి, దీని ఏదో చేయాలని చెప్పి చేస్తారు అనేది నా క్వశ్చన్. ఓకే, ఇది డిఫరెంట్గా రేట్ చేద్దాం అయితే మూవీకి. ఆన్ అ స్పెక్ట్రమ్ ఆఫ్ సవ్యసాచి ఒక పక్క, ఇంకో పక్క ప్రేమం, వేర్ డస్ దిస్ మూవీ లైక్? నాకు వెరీ క్లోజ్ టు సవ్యసాచి అండ్ వెరీ డిస్టెన్స్ ఫ్రమ్ ప్రేమం. సవ్యసాచి అంటే బ్యాడ్ అయితే కాదు, బికాస్ ఇది ఒక జెన్యున్ అటెంప్ట్. సవ్యసాచి ఈజ్ లైక్ కంప్లీట్లీ అసలు ఎటు వెళ్తున్న మూవీ అర్థం కాదు. ఇట్స్ జెన్యున్ అటెంప్ట్, బట్ ఇట్ వాస్ స్పాయిల్డ్ బై మైండ్లెస్ రైటింగ్ అండ్ దెన్ అన్నెసరీ కమర్షియలైజ్ చేద్దామని చూశారు. నన్ను అడిగితే ఇప్పుడు ప్రేమం ఒక 3.5, సవ్యసాచి ఒక 2 అలా ఇచ్చుకున్నామంటే ఐ థింక్ ఇట్స్ క్లోజ్ టు 3 ఫర్ మీ. ఇట్స్ నాట్ లైక్ 2.5 సినిమా. అండ్ నేను రైటర్ కన్నా ఎక్కువ డైరెక్షన్ అంటాను. అంటే ఆ కమర్షియలైజ్ చేద్దాం అనుకున్న ఆస్పెక్ట్ లోనే మూవీ ఫెయిల్ అయింది. ఎక్కడైతే ఓకే ఇక్కడ మనం ఇప్పుడు ఒక ఫైట్ యాడ్ చేయాలి, ఇక్కడ మనం ఇప్పుడు ఒక ఇండియన్ ఫ్లాగ్ హోయిస్ట్ చేపియాలి, అక్కడ ఆ సీన్ ని తీసే విధానం ఉంటది కదా, ఆ తీసే విధానంలో ఐ థింక్ దే ఫెయిల్డ్. ఎడిటర్ ఉంటారు నవీన్ నూలి, ఐ థింక్ హీస్ ఎ వెరీ గుడ్ ఎడిటర్. ఆయన ఎడిటింగ్ ప్యాటర్న్ ఈ సినిమాలో ఎంత అబ్రప్ట్ గా ఉంటదంటే, మీకు ఒక మంచి రొమాంటిక్ సీనో లేకపోతే మంచి లైక్ ఎమోషనల్ సీన్ నడుస్తూ ఉంటది అండ్ లీనియర్ గా నడుస్తూ ఉంటుంది. సడన్ గా మూవీ విల్ టర్న్ కమర్షియల్ అండ్ కట్స్ అన్ని కూడా బ్లాంక్ కట్స్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నీకు నార్మల్ స్క్రీన్ బ్లాక్ అవుట్ అయిపోయి మన కమర్షియల్ సినిమాస్ లో వెన్ యూ వాంట్ షో దట్ ఎలివేషన్స్ చేస్తారు చూసావా, అలా అబ్రప్ట్ గా కట్ అయిపోద్ది. అండ్ దెన్ అగైన్ కమ్స్ టు నెక్స్ట్ సీన్, ఇంకొక డిఫరెంట్ ఎడిటింగ్ ప్యాటర్న్. అసలు అది వెరీ ఇన్కన్సిస్టెంట్ గా ఆయన బేసిక్ గా నాకు తెలుసు ఆయనకి ఈ సీన్ చూడండి, ఈ సీన్ చూడండి, ఈ సీన్ చూడండి చూపించినట్టున్నారు. ఆయన సీన్లు అన్ని పట్టుకొని వీడియో ఎడిట్ చేసి అన్ని కలిపేసినట్టున్నారు. యశ్వంత్ నీకు సినిమా నచ్చింది అంటున్నావు కాబట్టి నేను ఎక్కడ డిసప్పాయింట్ అని చాలా క్లారిటీగా చెప్తాను. నాకు చేత వెళ్ళి అక్కడ పాకిస్తాన్కి దొరికిపోయారు. దొరికిపోయిన తర్వాత సాయి పల్లవి సీన్ ఏంటంటే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం షీ డజన్ తనతో మాట్లాడదాం నాగ చైతన్యతో. ఇక్కడికి వెళ్లే ముందు, బోట్కి వెళ్లే ముందు మాట్లాడకుండా వాడు పాకిస్తాన్కి అక్కడ దొరికిపోతాడు. దొరికిపోయిన తర్వాత అసలు సాయి పల్లవి స్ట్రగుల్, దాన్ని ఎలా స్ట్రగుల్ అదంతా చూపించాలి, అదంతా పక్కన పెట్టేసి మనోడు పాకిస్తాన్ జైల్లో ఏమేం చేస్తున్నాడు చూసారా, అసలు టెర్రరిస్ట్ ని ఉతికేస్తున్నాడు. ఇవన్నీ చూపిస్తే అసలు క్రక్స్ ఆఫ్ ద మూవీ మీ చేతిలో చంపేశారు బేసిక్ గా అక్కడ. బట్ దట్ ఈస్ ఓన్లీ స్టిల్ 1/4 or half ద మూవీ కదా, ఇంకా మిగతా హాఫ్ అన్నా అట్లీస్ట్ ఇట్స్ ఫైన్ కదా. ఒకటే టు మీ మూవీ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మూవీ అంతా కలిపి వాట్ డిడ్ యూ మేక్, అది నాకు ఎలా ఫీల్ చేసింది అనేది ఇంపార్టెంట్ థింగ్. ఇదే మూవీని సెకండ్ హాఫ్ లో మీకు ప్రీ క్లైమాక్స్ లో ఆ పే ఆఫ్ సీన్ ఒకటి ఉంటుంది చూసావా నాగ చైతన్య, ఆ పే ఆఫ్ సీన్, ఆ పే ఆఫ్ సీన్ పర్ఫెక్ట్ గా రాసుకున్నారు. నాగ చైతన్య బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, డిఎస్పీ కిల్డ్ ఇట్, అసలు బ్లాక్ బస్టర్ సీన్. కానీ అది నా దృష్టిలో ల్యాండ్ అవ్వాల్సినంత ల్యాండ్ అవ్వాల, బికాస్ ఆ ముందు 1.5 జరిగిన చెత్త, ఆ 1.5 hour జరిగిన చెత్త వల్ల ఇది ల్యాండ్ అవ్వాల. అదే మూవీ నువ్వు చూసుకో, అదే మూవీని జస్ట్ ఇక్కడ సాయి పల్లవి స్ట్రగుల్ ని చూపిస్తూ అక్కడ నాగ చైతన్య హౌ హీ స్ట్రగ్లింగ్ అనే పాయింట్ ని కనెక్ట్ చేసుకుంటూ వచ్చి అదే సీన్ ప్రీ క్లైమాక్స్ లో పడుంటే ఐఎమ్ టెలింగ్ యూ గైస్ ఇది ఒక బ్లాక్ బస్టర్ కల్ట్ క్లాసిక్ సినిమాని బయటకు వచ్చారు. జస్ట్ ఆ మూవీని కమర్షియలైజ్ చేద్దామన్న ఒక ఐడియాతో మూవీని చంపేశారు సోల్ ని. లాస్ట్ ఏంటి, ఎన్ని సమోసాలు ఇస్తారు ఈ మూవీకి? నేను 2.75 సమోసాస్ అవుట్ ఆఫ్ 5. నేను నాగ చైతన్య, సాయి పల్లవి యాక్టింగ్ కి దే డిడ్ రియలీ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఆ లవ్ స్టోరీకి ఈవెన్ దో వీ హ్యావ్ సమ్ డిస్కనెక్ట్స్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ, ఐ విల్ స్టిల్ గివ్ ఇట్ a 3. ఓకే, సో ఐ థింక్ మా రేటింగ్ వచ్చేసి యాజ్ దే సెడ్ యావరేజ్గా 2.8 ఎంత వస్తుంది, బట్ విల్ లీవ్ ఇట్ అట్ దాట్. సో డెఫినెట్గా వెళ్ళి చూడండి ఇఫ్ యూ వాంట్ ఎంజాయ్ మూవీ. ఇంకేం లేవు కూడా ఈ వీక్, సో డెఫినెట్లీ వాచ్ ఇట్. బట్ లేదు ఎందుకు ఇదంతా తేజ చెప్పినట్టు మీరు ఓటీటీలో చూడాలంటే ఇట్స్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఐ థింక్ తొందరలోనే వస్తుంది, లెస్ దెన్ అ మంత్ మేబీ. అండ్ దెన్ లేదు టీవీలో చూడాలంటే జీ స్టూడియో వాళ్ళు కొనేశారు, సో యూ కెన్ వాచ్ ఇట్ వెన్ ఎవర్ ఇట్ ఎయిర్స్.
With that, we're signing off. Thank you for watching. Please like, share, and subscribe to our videos. Thank you.